ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష్య విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారికి, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, శృంగేరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ స్వామివార్ల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 12వ తారీఖు లగాయతు 18వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం. ఈ వారం లగాయతు దేశవ్యాప్తంగా కాలసర్ప దోషం ప్రారంభం కాబోతూ ఉన్నది. ద్విగ్రహ యోగము, కుజకేతువులు, అదేవిధంగా రవి బుధులు, శని శుక్రులు, గురుచంద్రులు, ఇలా ద్విగ్రహ యోగంతో ఈ వారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితులు కొద్దిగా కొత్త రకమైనటువంటి అవకాశాలకి కారణం కాబోతూ ఉన్నాయి. అలాగే జీవితంలో ఉండేటువంటి కొన్ని ప్రశ్నార్థకమైనటువంటి విషయాలు, వాటికి సమాధానం దొరుకుతుంది. చాకచక్యంగా తెలివితేటలతోటి కొన్ని విషయాల్లో మీరు ప్రవర్తించేటువంటి తీరు ఇతరుల్ని ఆకర్షిస్తుంది. ఈ రాశి వారికి ప్రధానంగా చంద్రబలం, గురుబలం, రాహుబలం అధికంగా ఉన్నది. 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి. అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. తత్ఫలితంగా అనారోగ్య సమస్యల బారి నుండి, అలాగే అనవసరమైనటువంటి తగువుల యొక్క బారి నుండి ఈ రాశివారు బయటపడతారు. అయితే అష్టమ కుజుని యొక్క దోషం ఇంకా ఉన్నది కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు. విందు విహారయాత్రల్లో చాలా ఆచితూచి ప్రయాణాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఉద్యోగ విషయాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయితే మీరు ప్రదర్శించేటువంటి చాకచక్యంతో కూడి ఉన్నటువంటి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవే మిమ్మల్ని ఈ కష్టాల బారి నుండి బయటపడేస్తాయి. కొద్దిగా తెలివిగా ఉంటారు. గత కొన్ని వారాలతో పోల్చుకుంటే మాటకి సంబంధించినటువంటి బలం చాలా అధికంగా ఉంటుంది. పక్కవారి మీద మీ యొక్క మాటతోటి చాలా బలంగా మీరు పోరాటాన్ని చేయగలుగుతారు. వాటన్నిటిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. అన్ని రకాలుగా కూడా ఈ వారం గత వారంతో పోల్చుకుంటే కొంత అనుకూలమైనటువంటి గ్రహగతులు కనబడుతూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత విషయంలో కానివ్వండి, కుటుంబ పరిస్థితుల విషయంలో కానివ్వండి, ఈ మేషరాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా మేషరాశి వారు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా పనుల్లో వచ్చినటువంటి ఆటంకాల నుండి బయటపడగలుగుతారు. ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే కొంత కాలసర్పదోష ఆ బారి నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ వారం మంగళవారం నాడు కందులు దానం చేయడం, అలాగే ఆదివారం క్రమం తప్పకుండా రాహుకాలంలో నిమ్మకాయ డిప్పలో దీపారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నది. ముఖ్యంగా అష్టమ రవి యొక్క దోషం, అష్టమ బుధుని యొక్క దోషం, గురుబలం లేకపోవడం ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి సమస్యలు. అలాగే జన్మ రాహు యొక్క సంచారం కూడా మానసిక ప్రశాంతతని దూరం చేయడానికి అవకాశం అధికంగా ఉంటుంది. చంద్రబలం ఈ రాశి వారికి అధికంగా ఉన్నది. మంగళవారం ఉదయం లగాయితు చంద్రబలం ఈ రాశి వారికి అధికంగా ఉన్న కారణం చేత మంగళవారం లగాయితు గురువారం మధ్యాహ్నం వరకు ఉండేటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ఉండేటువంటి ఒడిదుడుకులు తగ్గుముఖం పడతాయి. అయితే కుటుంబ సమస్యలు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, గత కొద్ది వారాలుగా ఏ విధంగా అయితే ఆ పరిస్థితులు ఉన్నాయో అదే మాదిరిగా ఉంటాయి. అయితే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా దాంపత్య జీవితంలో వస్తున్నటువంటి సమస్యల వలయం నుండి బయటపడడానికి ఒక తెలివైనటువంటి ముందడుగు వేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ విషయాల్లో మీరు ప్రదర్శించేటువంటి చాకచక్యం కానివ్వండి, మీ పై అధికారులతో కానీ లేకపోతే తోటి పనిచేసేటువంటి వారితో కానీ మీరు మాట్లాడేటువంటి తీరు ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తుంది. మీలో ఉండేటువంటి ఆత్మస్థైర్యం, మనోబలం, అలాగే ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులున్నా మీరు చూపించేటువంటి
చొరవ, పక్కవారి మీద మీరు చూపించేటువంటి ప్రేమ వాత్సల్యాలు వారందరిలో కూడా ఒక రకమైనటువంటి కదలికకి కారణమవుతాయి. అలాగే చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల మీద మీదైనటువంటి ముద్ర మీరు వేయగలుగుతారు. అన్నింటా కూడా ముందుండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఫలితం భగవంతుడి మీద వదిలేసి మీరు ముందుకు వెళ్ళేటువంటి తీరు మిగతా వాళ్ళలో కూడా కొంత ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీరు ఇలా ప్రదర్శిస్తున్నారు లేదా మీరు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు, మీ తెలివితేటల్ని ఈ రకంగా ప్రదర్శన చేస్తున్నారు అనేటువంటి అంశాల పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన, చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత మేరకు ఉన్నాయో అంత మేరకు మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఈ వృషభ రాశి వారు. వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి మమ చంద్రలగ్నవశాత్ అష్టమ రవిదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహగతులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కుజుడు చాలా అనుకూలిస్తూ ఉన్నారు. గురుబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. అదే మాదిరిగా ఈ వారం శుక్రుడు కూడా అనుకూలిస్తూ ఉన్నటువంటి కారణం చేత కొంత అనుకూలమైనటువంటి గ్రహగతులే ఉన్నాయి. ఈ రాశి వారికి రవి యొక్క బలం తగ్గింది. సప్తమ స్థానమందు రవి బుధుల యొక్క సంచారం ఉన్నది. తత్ఫలితంగా దాంపత్య జీవనంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. వ్యాపార విషయాల్లో ఊహించినటువంటి లాభం కనబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ విషయాల్లో, అలాగే వ్యాపారంలో, అలాగే విద్యార్థులకి ఇలా ఈ రాశికి చెందినటువంటి వేరే వేరే వృత్తులు, ప్రవృత్తులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ వారం అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ప్రదర్శించేటువంటి తెలివితేటలు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షింపజేస్తాయి. అలాగే వీరు మాట్లాడేటువంటి మాట తీరు కానీ, వీరి ప్రవర్తన కానీ, లేదా వీరి యొక్క అవగాహన, పటిమ కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తూ చాలా ఆనందానికి కారణమవుతూ ఉంటాయి. వ్యయరాహు యొక్క దోషం వల్ల నిద్రాసౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశివారు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ కష్టాన్ని పైకి కనిపించకుండా ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి విధానము ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా బయటకు వచ్చేసరికి లేదా ముఖం మీదకు వచ్చేసరికి చక్కని చిరునవ్వు మాత్రమే ఈ రాశి వారికి కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి లాభస్థానమందు చంద్రుని యొక్క సంచారంతో వారం ప్రారంభమై జన్మచంద్రుని యొక్క సంచారంతో ముగుస్తూ ఉన్నది కాబట్టి మంగళవారం లగాయతు గురువారం మధ్యాహ్నం వరకు ఉండేటువంటి పరిస్థితులు మినహా వారం మొత్తం కూడా అనుకూలమైనటువంటి గ్రహగతులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. అష్టమ శుక్రుని యొక్క స్థితి చేత మన యొక్క చుట్టుపక్కల వ్యక్తులు కానివ్వండి, మన తోటి మిత్రులు, సన్నిహితులు వీరందరూ కూడా సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయితే కొంత తెలివితేటల్ని ప్రదర్శించవలసి వస్తుంది, కొంత ధైర్యాన్ని ప్రదర్శించవలసి వస్తుంది. అటువంటి సమయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఒకంత ఆశ్చర్యానికి కూడా కారణమవుతాయి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే మమ చంద్రలగ్నవశాత్ అష్టమ శని దోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో ముఖ్యంగా శనివారం నాడు రుద్రాభిషేకం చేయించుకోవడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత మెరుగైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి రవిగ్రహం చాలా అనుకూలంగా మారింది. చాలా కాలం తర్వాత రవిగ్రహం అనుకూలిస్తూ ఉన్న కారణం చేత అందులో షష్ఠస్థానమందు రవి యొక్క సంచారం వల్ల ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది, అలాగే ఐశ్వర్యాభివృద్ధి ఉంటుంది. గత కొద్ది కాలంగా ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మరలా సకాలంలో పూర్తి చేసేటువంటి విధంగా ఆ పనులు ముందుకు వెళ్ళడం ఒకంత ఆనందానికి కారణమవుతూ ఉంటుంది. అదేవిధంగా రుణబాధలు తగ్గుముఖం పడతాయి, శత్రువులు తగ్గుముఖం పడతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి రాజ్యస్థానమందు చంద్రుని యొక్క సంచారంతో వారం ప్రారంభమవుతూ ఉన్నది. దాదాపుగా గురువారం ఉదయం 10 గంటల వరకు కూడా చంద్రబలం పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి పరిపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతత ఉంటుంది. చంద్రుడు మనకారకుడు, రవి ఆత్మకారకుడు అనుకూలంగా ఉన్నారు, లాభస్థానమందు రాహువు అనుకూలంగా ఉన్నారు. అదే మాదిరిగా ఈ రాశి వారికి ప్రస్ఫుటంగా చంద్రబలం కూడా ఉన్నది. ఇలా బుధుడు కూడా షష్ఠస్థానమందు అనుకూలిస్తూ ఉన్న కారణం చేత 4 గ్రహాల తాలూకు శుభ ఫలితం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది, ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. అయితే కోపం ఎక్కువగా ఉంటుంది. మీరు
10 మందిలో ఉన్నప్పుడు ప్రదర్శించేటువంటి మాట తీరుకి, 2-3 వ్యక్తులు ఉండేటువంటి ప్రదర్శించేటువంటి మాట తీరుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కోపం పెరుగుతుంది. అలాగే శరీరం బరువు పెరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వంశపారంపర్యంగా వస్తూ ఉండేటువంటి అనారోగ్య సమస్యల పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు జాగరూకతతోటి ఉండడం వల్ల ఈ విపత్తుల నుండి బయటపడగలుగుతారు. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే మమ చంద్రలగ్న వశాత్ అష్టమ గురుదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో గురువారం నాడు శనగలను దానం చేయడం, అలాగే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని గనక ఆలస్యం అవుతూ ఉన్నట్టయితే కార్తవీర్యార్జున స్తోత్రాన్ని గనక పారాయణ చేసినట్టయితే, అలాగే దత్తాత్రేయ స్వామివారి యొక్క స్తోత్ర పారాయణ చేసినట్టయితే ఆ పనులన్నింటిలోనూ కూడా ఆటంకాలు తొలగిపోయి ముందుకు వెళ్ళడానికి అవకాశం అధికంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గ్రహగతులు కొంత ప్రతికూలంగా కనబడుతూ ఉన్నాయి. అయితే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. అర్ధాష్టమ కుజుని యొక్క దోషం మాత్రం అలాగే ఉన్నది. ఈ వారం చంద్రుని యొక్క బలం అసలు లేదు. దాదాపుగా వారాంతంలోనే చంద్రబలం ఉన్న కారణం చేత కొంత అలసిపోతారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. బంధువులతోటి మిత్రులతోటి కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ విషయాల్లో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. అలాగే ఖర్చు పెట్టేటువంటి తీరు, మీ దగ్గర ఉండేటువంటి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి తీరు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఏదైనా వాహనాల కొనుగోలులో కానీ గృహ క్రయ విక్రయాల విషయాల్లో కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. శని బలం ఉంది, గురు బలం ఉంది, రాహు బలం ఉంది, అదే మాదిరిగా బుధ బలం ఉంది. అయితే షష్ఠ శుక్రుడు, అలాగే పంచమ రవి, అర్ధాష్టమ కుజుడు 4, 5, 6 స్థానాల్లో వరుసగా 3 గ్రహాలు ప్రతికూలిస్తూ ఉన్న కారణం చేత ఈ వాహనాల కొనుగోలు, అలాగే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, అలాగే మీరు మాట్లాడేటువంటి మాటల పట్ల ఎక్కువ మంది ప్రభావితమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆ శత్రువుల బారి నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు అన్న విషయం పట్ల ఒకంత ప్రణాళికాబద్ధంగానే ఈ సింహరాశి వారు ముందుకు వెళుతూ ఉండాలి. ప్రతి విషయంలోనూ చాలా కొత్త సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. ఆ సవాళ్ళను దాటుకుంటూ వెళ్ళాలి. మీ యొక్క ఏకాగ్రతకి, అలాగే మీ యొక్క ఓర్పుకి ఈ వారం ఒక పరీక్షగా మనం చెప్పుకోవచ్చు. ఎంత సహనంతో ఉన్నారో, ఎంత ఓర్పుతో ఉన్నారో అంత విజయాన్ని సాధించగలుగుతారు ఈ సింహరాశి వారు. క్షణికావేశం పనికిరాదు. కోపం ప్రదర్శించకూడదు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, ఎటువంటి నీలాపనిందలు మోయవలసి వచ్చినా చెక్కు చెదరనటువంటి చిరునవ్వు, అలాగే స్థిమితంగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ రెండు మిమ్మల్ని బయటపడేస్తాయి ఎటువంటి సమస్య నుండైనా అనేటువంటి విషయాన్ని ఈ రాశివారు గుర్తుపెట్టుకోవాలి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే మమ చంద్రలగ్న వశాత్ అర్ధాష్టమ కుజదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో మంగళవారం నాడు కందులు దానం చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. అయితే అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ రాశి వారికి ప్రారంభమైనది. తత్ఫలితంగా ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడం, కుటుంబంలో సమస్యలు, ఆకస్మికంగా కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న మాట పట్టింపులు, తగాదాలు, ఇటువంటి విషయాల్లో మానసికమైనటువంటి అప్రశాంతత ఈ రాశివారిని వేధిస్తూ ఉంటుంది. ఈ రాశివారికి కుజుడు బలంగా ఉన్నారు. అదే మాదిరిగా శుక్రబలం ఉన్నది, బుధబలం ఉన్నది. ఈ వారం యొక్క ప్రారంభంలో మంగళవారం వరకు కూడా చంద్రబలం అధికంగా ఉన్నది. తత్ఫలితంగా గత కొద్ది వారాలతో పోల్చుకుంటే కొంత పరిస్థితులు అనుకూలించినప్పటికీ కుటుంబపరమైనటువంటి విషయాలు, ఉద్యోగపరమైనటువంటి విషయాలు, భూ వాహన వస్తు క్రయ విక్రయాది విషయాల్లో ఈ రాశివారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మోసపోయేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని నమ్మి ముందుకు వెళ్ళకూడదు. ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించుకుంటూ ఉండాలి. 1-2 సార్లు ఆలోచించి, అలాగే గురుబలం లేదు కాబట్టి మీ పై స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులను కానీ లేదా గురువులను కానీ సంప్రదించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. శుభ కార్యక్రమాలు వాయిదా పడడం, అలాగే తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం వెనక్కి వెళుతూ ఉండడం ఒకంత మానసికమైనటువంటి ప్రశాంతత లోటుకి కారణమవుతుంది. తత్ఫలితంగా కొంత ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురుబలాన్ని పెంపొందించుకునేటువంటి విధంగా మీరు చర్యలు తీసుకోండి. ముఖ్యంగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం వల్ల
తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకి మిశ్రమ సమయం, విద్యార్థులకి పరిస్థితులైతే అనుకూలంగా ఉన్నాయి, కానీ ఏకాగ్రత విషయంలో, చదువుకునేటువంటి విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షలు లాంటి అంశాలు ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ప్రధానంగా అష్టమచంద్రుని యొక్క దోషం ఉంటుంది. మంగళవారం ఉదయం లగాయతూ గురువారం మధ్యాహ్నం వరకు కూడా ఆ పరిస్థితుల్లో కొంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, అలాగే నీటికి సంబంధించినటువంటి విహారయాత్రలు, విందులు, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే మమ చంద్రలగ్న వశాత్ అర్ధాష్టమ రవిదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో ఆదివారం నాడు గోధుమలు దానం చేసి వారం మొత్తం కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహగతులు చాలా బాగా యోగిస్తూ ఉన్నాయి. రవి బలం వచ్చింది. చాలా కాలం తర్వాత, దాదాపుగా 4-5 నెలల తర్వాత రవి తాలూకు బలం ఈ రాశి వారికి వచ్చింది. ఆత్మకారకుడు. చంద్రబలం అధికంగా ఉంది, గురుబలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, అలాగే జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఇలా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం ద్వారా తులారాశి వారి జీవితంలో కొన్ని మార్పులు కనబడుతూ ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి, సమాజంలో ఉండేటువంటి గౌరవ మర్యాదలు పెంపొందుతాయి, అలాగే కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టవలసి వస్తుంది. సమాజానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి పదవుల్లో కూడా ఈ తులారాశి వారు ఉండడానికి అవకాశం అధికంగా ఉంటుంది. మీ మాట చాలా బలంగా ఉంటుంది. మీ మాటని నమ్మి ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు. కేవలం మీ మీద నమ్మకంతో కొన్ని పనులు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. దిశానిర్దేశం చేస్తారు తులారాశి వారు సమాజంలో. అలాగే సమాజంలో ఒక కీలకమైనటువంటి వర్గం ప్రజలకి మీరు ఆదర్శంగా నిలుస్తారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, మీరు మాట్లాడేటువంటి విధానం కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తూ మీ వెంపు తిప్పుకునేటువంటి విధంగా మీ యొక్క చర్యలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే గురుబలం ఉన్నది. అలాగే రవి బలం చాలా రోజుల తర్వాత రావడం ఆత్మస్థైర్యానికి కారణమవుతుంది. గతంలో భయపడి వెనకడుగు వేసినటువంటి తులారాశి వారు ఇప్పుడు భయాన్ని వదిలిపెట్టి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అవి ఆర్థికంగా కానివ్వండి, ఉద్యోగంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే రుణబాధలు తగ్గుతాయి. చాలా కాలంగా వెంటాడుతూ వస్తూ ఉన్నటువంటి ఎముకల నొప్పులు కానీ, మోకాళ్ళ ఇబ్బందులు కానీ, రవి ఈ అస్థిపంజరం తాలూకు ఎముకలకి సంబంధించినటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడతారు. కీళ్ల సమస్యలు, కీళ్ల వాతము, ఇటువంటి వాటి నుండి చాలా గొప్ప ఉపశమనం ఈ తులారాశి వారికి లభిస్తూ ఉంటుంది. చాలా కాలం తర్వాత అనుకూలమైన గ్రహస్థితి ఉన్నది. మరింత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కోసం మమ చంద్రలగ్న వశాత్ అష్టమ రాహుదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో ఆదివారం నాడు మినుములు దానం చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉండేటువంటి గ్రహస్థితి అనుకూల ప్రతికూల మిశ్రమంగా ఉన్నది. ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్యలో మార్పు లేదు. ముఖ్యంగా జన్మ రవి యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. జన్మ కుజుని యొక్క దోషం ఉన్నది. 2వ స్థానమందు బుధుడు యోగిస్తున్నారు. శని బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. తత్ఫలితంగా అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడతారు. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యల నుండి ఈ రాశి వారికి విముక్తి ఉంటుంది. దేహపీడ మన క్లేశం, శరీర పీడ ఏదైతే గత కొద్ది కాలంగా అతి ప్రయాణాల వల్ల కానివ్వండి, అతి ఒత్తిడి వల్ల కానివ్వండి, పని భారం వల్ల కానివ్వండి, ఏదైతే శరీరం అలసిపోతూ ఉన్నదో అటువంటి బాధ నుండి బయటపడతారు. అలాగే కంటికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడతారు. అలాగే భోజన సౌఖ్యం లేక గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి భోజన సౌఖ్యం ఉంటుంది. అయితే జన్మ కుజుని యొక్క దోషము, సప్తమ రాహు యొక్క దోషము ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయంలోనూ ఎవరో ఒకరి సహాయ సహకారం లేనిదే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు ఈ వృశ్చిక రాశి వారికి. అలాగే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో వెనకడుగు వేస్తారు. వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చుకోవడంలో ఆలస్యాన్ని ప్రదర్శిస్తారు. తత్ఫలితంగా మీకు రావాల్సినటువంటి అవకాశం మీ వెనక వారికి వస్తుంది, లేదా మీకు తెలుసున్న వారికి వెళ్ళిపోతుంది. దానివల్ల కించిత్ మానసికమైనటువంటి ఖేదం కూడా ఈ రాశి వారికి కలుగుతుంది. అంతేకాకుండా దాంపత్య జీవనంలో మీరు అనుసరించేటువంటి పద్ధతులు
మార్చుకోవలసినటువంటి అవసరం ఉన్నది. మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు ప్రవర్తించేటువంటి తీరులో మార్పులు రావాలి. జన్మకుజుడు సప్తమరాహు యొక్క స్థితి వల్ల చాలా తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి మీరు ఆ మాటల్ని ఉపసంహారం చేసుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. అలాగే కష్టకాలంలో మనల్ని ఆదుకోవలసినది జీవిత భాగస్వామి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని దాంపత్య జీవనంలో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే మమ చంద్రలగ్నవశాత్ జన్మకుజదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో మంగళవారం నాడు కందులు దానం చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి మిశ్రమమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. జన్మ రవి దోషము, జన్మ బుధుని దోషము, ఏలిన నాటి శని దోషము, గురుబలం లేకపోవడము, అదే మాదిరిగా వ్యయ కుజుని యొక్క దోషము, ఇలా 5 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే రాహు అనుకూలము, చంద్రుడు అనుకూలము, జన్మ ఈ 2వ స్థానమందు ఉండేటువంటి శుక్రుడు అనుకూలం. ఇలా 3 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. లాభంలో కేతువు కూడా అనుకూలించేటువంటి గ్రహంగా పరిగణ చేస్తే 5 గ్రహాలు ప్రతికూలం, 4 గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణం చేత ఈ మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రతి పని కూడా జాప్యంగా ముందుకు వెళుతూ ఉంటుంది. పోనీ ఆ పని అవ్వదా అనుకుంటే అవుతుంది, కానీ మనం ప్రారంభించిన సమయానికంటే ఎప్పటికో అది పూర్తి అవుతూ ఉంటుంది. అప్పటి వరకు ఓపిక పట్టేటువంటి ఈ ఓర్పు ఈ రాశివారి దగ్గర ఉండదు. కోపం అధికంగా ఉంటుంది, నిద్రాసౌఖ్యం తక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పని ప్రారంభిద్దామా అంటే సరే గతంలో మనం ఒక పని ప్రారంభించాం, అది ఇంకా పూర్తి కాలేదు, అది పూర్తయితే ప్రారంభిద్దాం అనుకుంటారు, కానీ ఆ పని పూర్తి అవ్వదు. కొత్త పనులు ప్రారంభించేటువంటి విధంగా పరిస్థితి ఉండదు. ఈ రకంగా జీవితం ఏంటి, మనం ఎక్కడే ఉండిపోయాం, మన జీవితంలో గత 2 ఏళ్లుగా ఇక్కడే ఉండిపోయాం, ఏ పని పూర్తి అవ్వలేదు, ప్రతి పని ఆలస్యం అవుతోంది అనేటువంటి ఒక ఖేదం, బాధ ఈ రాశివారిలో ఉంటుంది. సాహసించి ఏదైనా నిర్ణయం తీసుకుందాము అంటే మానసికమైనటువంటి భయం అధికంగా ఉంటుంది. కుటుంబ విషయంలో కానీ లేదా మీరు కుటుంబం మీద చూపించేటువంటి ప్రేమ విషయాల్లో కానీ చాలా బాగానే ఉంటాయి పరిస్థితులు, కానీ ఈ కుటుంబం వల్లే మనం తీసుకునేటువంటి సాహసోపేతమైన నిర్ణయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన కుటుంబ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే నిద్రాసౌఖ్యం తక్కువగా ఉంటుంది, పడుకునేటువంటి సమయం తక్కువ, మీ గురించి మీరు సమయాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఉండవు, మీ గురించి మీరు తీసుకునేటువంటి శ్రద్ధ ఉండదు. బయట వాళ్ళ గురించో కుటుంబం గురించో లేకపోతే ఇంకొకరి గురించో మీరు ఆలోచిస్తారు తప్పితే మీ గురించి మీరు ఆలోచించుకునేటువంటి సమయం ఉండదు. ఈ మాదిరిగా ధనురాశి వారి యొక్క పరిస్థితులు ఉంటాయి. అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఏమీ జీవితం అర్థం కానట్టుగా ఉంటుంది. ఇటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఒక గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి దత్తాత్రేయుని యొక్క స్తోత్ర పారాయణ కానీ శ్రీ గురు చరిత్ర కానీ పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పంచమ రాహు ప్రతికూలంగా ఉన్నారు. ఏలినాటి శని యొక్క దోషం ఉంది, వ్యయ రవి యొక్క దోషం ఉంది, వ్యయ బుధుని యొక్క దోషం ఉన్నది, చంద్రుడు మిశ్రమమైనటువంటి ఫలదాత. అలాగే లాభస్థానం ఉన్నటువంటి కుజకేతువులు అనుకూలిస్తూ ఉన్నారు. అలాగే జన్మరాశిలో ఉండేటువంటి శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నారు. 2వ స్థానంలో ఉండేటువంటి గురుడు అనుకూలిస్తూ ఉన్నారు. మొత్తం మీద 5 గ్రహాలు ప్రతికూలంగా ఉంటే 4 గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మిశ్రమమైనటువంటి వాతావరణం ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. అయితే దీర్ఘ సంచార గ్రహమైనటువంటి గురువు అనుకూలంగా ఉండడం చాలా విశేషంగా మనం చెప్పుకోవాలి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు. జీవితం ఏదో ఒక విధంగా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. కుటుంబ సమస్యలు ఈ రాశి వారికి ఎక్కువ, ముఖ్యంగా దాంపత్య జీవనంలో వచ్చేటువంటి సమస్యలు ఎక్కువ. అయితే ఈ సమస్యలు ఏవి కూడా బయట ప్రపంచానికి తెలియకుండా మీలో మీరు దాచుకుంటూ మీలో మీరు వ్యధన అనుభవిస్తూ బయటికి నవ్వుతూ ఉండేటువంటి తీరు మాత్రం చాలా మెచ్చుకోదగినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చును. రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. సంపాదించేటువంటి డబ్బు కన్నా ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఎక్కువగా ఉంటుంది. అలాగే బంధుమూలకంగా అంటే బంధువుల రూపేణా ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ప్రయాణాలకు డబ్బు ఖర్చు అవుతుంది. స్థానచలనాది విషయాల్లో జాగ్రత్త పడాలి. ఉద్యోగస్తులు కొంత లాభపడినప్పటికీ ఎంతో శ్రమ పడితేనే కానీ గుర్తింపు లభించదు. ఉన్నతాధికారులతో అలాగే తోటి ఉద్యోగస్తులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. మోసపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారికి. అలాగే వ్యయమందు బుధుడు నూతన వస్తు వాహన గృహ భూ కొనుగోలు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితులున్నా మన దగ్గర డబ్బున్నా లేకపోయినా
మీ దగ్గర ఒక ధైర్య లక్ష్యం మాత్రం ఉంటుంది. ఏది జరిగితే జరగని, ఏమి పర్వాలేదు అనేటువంటి ధైర్యం, అది మొండి ధైర్యం అంటారా, లేకపోతే మీ మీద మీకు ఉండేటువంటి ఆత్మస్థైర్యం అంటారా, అది రెండవ విషయం. కానీ మీరు చూపించేటువంటి ధైర్యం మాత్రం మెచ్చుకోదగినది. దానికి కారణం కుజగ్రహం తాలూకు శుభ ఫలితాలు. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే మమ చంద్రలగ్నవశాత్ జన్మ శనిదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని పఠించడం, హనుమాన్ చాలీసా పారాయణ రాత్రి పడుకునిపోయే ముందు చదువుకోవడం, ఆ పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చాలా కాలం తర్వాత అనుకూలమైనటువంటి గ్రహస్థితులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి జన్మగురు దోషం ఉంది, ఏలినాటి శని దోషం ఉంది, అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఉంది. ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి చంద్రబలం ఉన్నది. అదే మాదిరిగా లాభస్థానమందు రవిగ్రహం అనుకూలిస్తూ ఉన్నారు, అలాగే బుధగ్రహం అనుకూలిస్తూ ఉన్నారు. ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యతో సరిపోతుంది. మిగతా గ్రహాలన్నీ న్యూట్రల్గా ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. లాభమందు రవి బుధులు ఇచ్చేటువంటి శుభ ఫలితాల ముందు ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య 3గా ఉన్నప్పటికీ పర్వాలేదు. లాభమందు రవి ఒక రకమైనటువంటి ధైర్యానికి కారకుడు. మనసుకి నచ్చినటువంటి పనులు చేస్తారు, మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు, బంధుమిత్రులతోటి కాలాన్ని గడుపుతారు, దూర ప్రాంత సంచారం చేస్తారు, ప్రయాణాలు అధికంగా చేస్తారు, దేవాలయాల యొక్క సందర్శనం చేస్తారు, రుణబాధలు తగ్గుముఖం పడతాయి, శత్రునాశనం కలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే మనకి శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు తగ్గుముఖం పడతారు. నూతన వస్తువులు, వస్త్రములు కొనుగోలు చేస్తారు, లగ్జరీ వస్తువులకి ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు, శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. ముఖ్యంగా జన్మగురుని యొక్క దోషం వల్ల ఉన్నతాధికారులతోటి మాట పట్టింపులు, అలాగే శరీరం ఎక్కువగా ఇదివరకు పెరిగినటువంటి శరీరం ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. ఆత్మకారకుడు అలాగే ఈ మనకారకమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణం చేత ఈ వారం చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. గత కొద్ది వారాలతో పోల్చుకుంటే ఈ వారం కొంత ప్రశాంతత ఉంటుంది. కష్టాలు, ఇబ్బందులు గతంలో ఉన్నట్టే ఉన్నప్పటికీ కూడా వాటి నుండి బయటపడడానికి మీరు అవలంబించేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంత ఊరటని కలిగిస్తాయి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే మమ చంద్రలగ్నవశాత్ జన్మగురుదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో గురువారం నాడు శనగలను దానం చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత, దాదాపుగా 4 నెలల తర్వాత రవిగ్రహం అనుకూలిస్తూ ఉన్నది మీనరాశి వారికి. అలాగే శని అనుకూలంగా ఉన్నారు, శుక్రబలం ఉన్నది. ఈ వారం చంద్రబలంతో ప్రారంభం కాబోతూ ఉన్నది. తత్ఫలితంగా గత కొద్ది వారాలతో పోల్చుకుంటే ఈ వారం చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో గత కొద్ది కాలంగా అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తగ్గుముఖం పడతాయి. కొత్త ఉద్యోగం లభించడం, అలాగే ఉద్యోగంలో మార్పు జరగడం, ప్రమోషన్లు, శాలరీలు, ఇంక్రిమెంట్లు జరగడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కలిసి వచ్చేటువంటి అంశాలు. అలాగే గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి మీనరాశి వారికి స్వాంతన చేకూరుతుంది. కుటుంబ సభ్యులకి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి వారు కోలుకోవడం మీకు మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. ముఖ్యంగా ఈ వారం బంధుమిత్రులతోటి కాలక్షేపం చేస్తారు, మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. అలాగే సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజలు ఎవరైతే ఉన్నారో వారితోటి పరిచయాలు ఏర్పడతాయి. వారు మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి తీరు, మీతో మాట్లాడేటువంటి విధానం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి లాభమందు శని శుక్రుల యొక్క స్థితి వల్ల దూర ప్రాంత సంచారము, విమానయానము, విదేశీయానము, లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయడము, అలాగే భూ వాహన క్రయ విక్రయాది విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల లాభపడడము, ఇవన్నీ కూడా మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. వారం యొక్క ప్రారంభంలో మంగళవారం ఉదయం వరకు చంద్రబలం ఉన్నది. మంగళవారం ఉదయం లగాయతు గురువారం మధ్యాహ్నం వరకు చంద్రబలం లేదు. ఆ 2.5 రోజులు మాట్లాడేటువంటి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. ఎవరు పడితే వారికి మనం
వాగ్దానాలు చేయకూడదు, సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానం చేయకూడదు, బాధలో ఉన్నప్పుడు కోపాన్ని ప్రదర్శించకూడదు. మరలా గురువారం మధ్యాహ్నం దగ్గర నుండి వారాంతం వరకు చంద్రుడు బలంగా ఉన్నారు కాబట్టి ఆ 2.5 రోజులు జాగ్రత్తగా ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీనరాశి వారు అనుభవించగలుగుతారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే ప్రతిరోజు దుర్గా అష్టోత్తరాన్ని పారాయణ చేస్తూ ఉండండి. అలాగే దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్వస్తి.